So hi friends, welcome back to our channel. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 160లో కూడా మనకి కంప్లీట్గా ఈసారి ఫుల్లీ డిజిటల్ కన్సోల్, అలాగే LED హెడ్ ల్యాంప్ సెటప్, అలాగే LED టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి తీసుకురావడం జరిగింది. సో ఇంకా మనకి చాలా మంచి ఫీచర్స్ అనేవి దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. సో అవన్నీ ఏంటి వన్ బై వన్ క్లియర్ అయితే మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయాలంటే ఖచ్చితంగా మీ నుంచి నాకు సపోర్ట్ అయితే కావాలి. సో ఆ సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో, ఒక కామెంట్ రూపంలో, ఒక సబ్స్క్రైబ్ రూపంలో మీరు ఇచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా నేను ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 160 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మీకు ఈ బైక్ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తాను. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్ గురించి వన్ బై వన్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు. సో టాప్ వ్యూలో బైక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను NS 200ని వైట్ కలర్ అయితే రివ్యూ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. పైన ఈ కార్డ్స్ ఇస్తాను, వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో NS 200 అలాగే NS 160 కూడా మనకి సేమ్ లుక్స్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 160cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve BS6 బేస్డ్ కంప్లైంట్ ఆయిల్ కూల్డ్ ట్విన్ స్పార్క్ DTSI FI ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 17.2 PS at 9000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ వచ్చరికి 14.6 Nm at 7250 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను రైడ్ అయితే చేశాను. రైడ్ చేస్తున్న రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ USD ఫోక్స్ సస్పెన్షన్తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ USD ఫోక్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 300mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లోనే మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే డ్యూల్ పిస్టన్ గ్రెమికా క్యాలిపర్స్ అనేవి యూజ్ అయితే చేశారు. అలాగే ఫ్రంట్ మడ్గార్డ్ అయితే చూడొచ్చు, మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో మనకి చాలా నీట్గా దీన్ని డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఇది కంప్లీట్గా మనకి ఫైబర్ ప్లాస్టిక్ బాడీని అయితే యూజ్ అయితే చేశారు. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో కూడా మనకి ABS అయితే ఉంది. అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా ABS ఇచ్చారు కాబట్టి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 100/80 R70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో వీలర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టైర్ కూడా చూడొచ్చు, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 130/70 R70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ వీల్ అండ్ టైర్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చరికి 2017mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చరికి 804mm అయితే ఉంటుంది. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 807mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.4, 5.5 కన్నా అబవ్ హైట్ ఉంటే మీరు ఈజీగా దీన్ని మేనేజ్ చేయొచ్చు. సో నేనైతే 5.8 హైట్ అయితే ఉన్నాను. నాకు కాళ్ళు అనేవి కింద ఎగ్జాక్ట్గా అయితే అందే అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 170mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160 ఉంటే సరిపోతుంది. 170 ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఆఫ్ రోడ్ చేసినా ఆన్ రోడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే వెయిట్ వచ్చరికి కంప్లీట్గా 152 kgs వెయిట్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజర్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే పడుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫోల్డబుల్ మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే మనకి కనిపిస్తుంది. సో రెండింటి యొక్క క్వాలిటీ కూడా మనకి బాగున్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో NS 200లో మనకి ఇది మిస్ అవుతుంది, బట్ ఇక్కడ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ ఉంది. అలాగే శారీ గార్డ్ కూడా మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ రెండు కూడా మనకి లేడీస్ కి బాగా యూస్ఫుల్ యాక్సెసరీస్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ లూప్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో చైన్ లూప్ చేసుకోవడం వల్ల మీకు ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చైన్ నుంచి సౌండ్స్ అయినా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు.
అలాగే నెక్స్ట్ దీని యొక్క సీ టైప్ గురించి మాట్లాడుకుంటే సీ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా స్ప్రింట్ సీట్తో మనకి రావడం జరుగుతుంది. అంటే 2 సీట్లు అయితే ఉంటాయి, రైడర్కి ఒకటి పిల్లలకి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సో సీట్ యొక్క కంఫర్ట్ కూడా మనకి పర్లేదు బాగానే ఉంది, మరి అంత సాఫ్ట్ అయితే లేదు, అలానే మరి అంత హార్డ్గా కూడా అయితే ఏం లేదు. సో మీడియంగా ఉందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. ఒకవేళ మీరు యూత్ అయితే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ బైక్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ స్ప్లింట్ గ్రాబెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఇవి కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది బిల్డ్ అనేది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే సో ట్యాంక్ అనేది కంప్లీట్ గా మనకి ఫైబర్ బాడీతో మనకి తీసుకురావడం జరిగింది. సో ట్యాంక్ అయితే చూడొచ్చు బ్లాక్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. కొంచెం గ్లాసీ ఫినిష్ లో మనకి రావడం జరుగుతుంది. సో వైట్ అయితే చూసాం మనం, వైట్ అనేది అంత గ్లాసీ ఫినిష్ లో అయితే మనకి లేదు, బట్ ఈ బ్లాక్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా గ్లాసీ ఫినిష్ లో మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ట్యాంక్ మీద పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది, అలాగే 160 అని మెన్షన్ చేశారు, అలాగే FI ఫ్యూల్ ఇంజెక్షన్ చెప్పేసి మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 12 లీటర్స్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు, అలాంగ్ విత్ మనకి E20 పెట్రోల్ కూడా సపోర్ట్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం ఒక 40 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ అనేది నాకు మైలేజ్ టెస్ట్కి ఇవ్వాలనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాగే ఓనర్షిప్ రివ్యూ ఇవ్వాలనుకున్నా కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఫర్దర్ ప్రాసెస్ అనేది మీతో అయితే నేను మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ సరికి కంప్లీట్గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్తో మనకి రావడం జరుగుతుంది. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి వేరే లెవెల్లో అయితే ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ విత్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ పాస్ స్విచ్ ప్రొవైడ్ చేస్తారు కదా, దీంట్లో మనకి హై బీమ్ లో బీమ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఫ్రంట్ సెక్షన్లో మనకి ఒక M అనే ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, సో దీని ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అన్ని కూడా ఆపరేట్ అయితే చేయొచ్చు. అలాగే టర్న్ ఇండికేషన్ ఇచ్చింది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో కానీ చూసుకుంటే రెడ్ కలర్లో డెడికేటెడ్గా ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఉంది. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది బోత్ సెల్ఫ్ అండ్ కిక్ రోడ్ ఆప్షన్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. సో లాస్ట్ టైం మనకి హాలోజన్ బల్బ్తో మనకి రావడం జరిగింది, ఈసారి కంప్లీట్గా ఫుల్లీ ఎల్ఈడీకి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. అప్గ్రేడ్ చేసిన తర్వాత డిజైన్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో డిజైన్ చూసిన మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఎల్ఈడి డిఆర్ఎస్ అయితే మనకి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకి పవర్ సింబల్ లా కనిపిస్తున్నాయి కదా, సో ఇవి మనకి డిఆర్ఎస్ అని చెప్పొచ్చు. అలాగే హై బీమ్ లో బీమ్ కూడా మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి మంచి ప్రీమియం గా దీన్ని డిజైన్ అయితే చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. సో టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి చూడడానికి చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ చేశారు. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది సేమ్ అయితే ఉండడం జరుగుతుంది, ఎల్ఈడి టైల్ ల్యాంప్ మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ దీనికి చార్జెస్ గురించి మాట్లాడుకుంటే పెరిమీటర్ చార్జెస్ అనేది యాజ్ యూజువల్ గా మనకి దీంట్లో క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 125 నుంచి 130 వరకు క్రాస్ అయితే చేయొచ్చు, ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. అండ్ నెక్స్ట్ దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. ఒకటి రెడ్, అలాగే వైట్, అలాగే బ్లాక్, అలాగే బ్లూ, మొత్తం 4 కలర్ ఆప్షన్స్లో మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. సో ఇక మనం మీరంతగానే ఎదురు చూస్తున్న కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ సరికి ఈసారి కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. సో కన్సోల్ యొక్క డిజైన్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. సో కన్సోల్ మనకి యాజువల్గా కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి ఫ్యూల్ గేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, RPM మీటర్ ఉంది, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, అలాగే సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, AFE, DTE, అలాగే IFE లాంటి ఫీచర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అడిషనల్గా మనకి దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ అన్ని నోటిఫికేషన్లు కూడా మనకి ఇక్కడ కన్సోల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో అడిషనల్గా మనకి దీంట్లో కాల్ కట్ చేసుకునే ఫీచర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో చూసుకుంటే ఇంకా మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇక ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ మీకు వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,45,920 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,80,000 నుంచి 1,85,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వేరీ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ NS 160 యొక్క కంప్లీట్ ఫుల్ రివ్యూ అయితే అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తున్న కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేకపోతే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే
ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు NS125 అలాగే N160 యొక్క రివ్యూ కూడా మన ఛానల్ వస్తుంది కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.